హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మిలియన్ తెలుగు కోర్స్. కార్తీక మాసంలో ఈ శనివారం శంకుచక్ర దీపం వెలిగించండి. వెంకటేశ్వరుడి ఆశీర్వాదం మీపైనే ఉంటుంది. కార్తీక మాసం అంటేనే దీపాలకు ప్రాధాన్యత ఉన్న మాసం. పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో చాలామంది శివాలయం, విష్ణు ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో దీపాలు వెలిగిస్తుంటారు. అయితే కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలగాలంటే ఇంట్లో వెంకటేశ్వర శంకుచక్ర దీపం వెలిగించాలని ప్రముఖ జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ దీపాన్ని కార్తీకంలో ఏ రోజైనా వెలిగించవచ్చు. అయితే వెంకన్న స్వామికి ప్రీతికరమైన శనివారం రోజున వెలిగిస్తే ఇంకా మంచిదని అంటున్నారు. వెంకటేశ్వర శంకుచక్ర దీపం వెలిగించడం వల్ల కలిగి బాధలు, కలిపేడల్ని తొలగిపోతాయట. ఇంట్లో ఈ దీపాన్ని ఎలా వెలిగించాలో ఇప్పుడు చూద్దాం. పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకునే ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుందండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పుడు మనం పూజ ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఉదయాన్నే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తలస్నానం చేసిన తరువాత పూజ గదిని సుందరంగా అలంకరించుకోవాలి. తరువాత పూజ గదిలో శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఫోటోకి గంధం, కుంకుమతో బొట్టు పెట్టాలి. అదేవిధంగా అలాగే ఆ ఫోటో దగ్గర మామూలుగా దీపాలు వెలిగించుకోవాలి. ఇప్పుడు ఫోటో దగ్గర ఉన్న ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి. తరువాత పీటకు పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఫోటో దగ్గర ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి. పీటకు పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. పీటపై అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. స్వామివారికి ఈ ముగ్గు ఎంతో ప్రీతికరమైనది. 8 దళాలున్నటువంటి ముగ్గును అష్టదళ పద్మం ముగ్గు అంటారు. అదేవిధంగా పీట మీద 2 ఇత్తడి లేదా మట్టి ప్రమిదలను ఏర్పాటు చేసుకోవాలి. వాటికి కుంకుమ బొట్లు కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండి, బెల్లం తురుము, ఆవు పాలతో ప్రత్యేకంగా 2 పిండి దీపాలను తయారు చేయాలి. పిండి దీపాలను ఇత్తడి లేదా మట్టి ప్రమిదల్లో ఉంచాలి. పిండి దీపాలకు తడి గంధంతో తిరునామాలను దిద్దాలి. ఇప్పుడు పిండి దీపాలలో ఆవు నెయ్యి పోయండి. ఆవు నెయ్యిలో తడిపినటువంటి కుంభవత్తులు వేసి జ్యోతులు వెలిగించాలి. ఆ తరువాత లోహంతో తయారు చేసిన చిన్న చక్రం లేదా శంకువు పిండి దీపానికి అలంకరించుకోవాలి. ఆ తరువాత లోహంలో తయారు చేసిన చిన్న చక్రం, శంకువు, పూజా సామాగ్రి దుకాణంలో లభిస్తాయి. ఇలా ప్రత్యేకంగా కార్తీక మాసంలో జ్యోతిని వెలిగించే విధానాన్ని వెంకటేశ్వర శంకుచక్ర దీపాలు అని అంటారు. ఈ దీపాన్ని వెలిగించడం ద్వారా వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అలాగే కలిబాధలు, పీడలు, దోషాలన్నీ తొలగిపోతాయని మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుందండి. అదేవిధంగా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీలైతే
నేను వీడియోస్ పెట్టడానికి అనేది ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.